రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. టీడీవీ సగర్వ సమర్పణ ఎక్సోడిషైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఈ 3వ క్వార్టర్ ఫైనల్స్, 2 క్వార్టర్ ఫైనల్స్ చూశారు, అందులో ఒకరు నిష్క్రమించడం జరిగింది. ఈ క్వార్టర్ ఫైనల్స్ మరొక క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత ఇంకొకరు నిష్క్రమించవలసిన అగత్యం ఉన్నదన్నమాట. ముందుగా చిరంజీవులందరికీ మీ ఆశీఫ్పూర్వక కరతాళధ్వనులు. శుభం భూయాత్. పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా ముఖ్య అతిథిగా ప్రముఖ సంగీత దర్శకులు శివశంకర్ విచ్చారు. నేను వారి పరిచయం నేను ఇంతకు మునిపే చేశాను. ఈ శీర్షికకు ఈ పేర్లు ఏమో రకరకాలు మేము పెట్టుకుంటాం తప్ప పాటలు ఏ పాటలైనా వాళ్ళు బాగా పాడడం ముఖ్యం, మీరు ఆనందించడం ముఖ్యం. అదే మొదటి క్వార్టర్ ఫైనల్స్లో ఏమో అమ్మాయిలందరూ పాత పాటలు పాడారు, అబ్బాయిలందరూ కూడా కొత్త పాటలు పాడారు. రెండవ క్వార్టర్ ఫైనల్స్లో అబ్బాయిలందరూ కొత్త పాటలు పాడారు, అబ్బాయిలందరూ పాత పాటలు పాడారు, అమ్మాయిలందరూ కొత్త పాటలు పాడారు. ఇప్పుడు మాధురీభరితమైన పాత కొత్త పాటలు, ఏవో కొత్తవో పాతవో ఏవైనా సరే కలిపి మంచి సుఖంగా ఉండేటటువంటి చెవికి మనకు జబ్బు కలగనివ్వని పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా శివ వస్తున్నాడు, ఆహ్వానిద్దామని. శివ ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర గారి రచన, ఘంటసాల వారి సంగీతం. పాడినవారు సుశీలమ్మ, ఘంటసాల మాస్టారు. వారసత్వం సినిమా నుంచి ప్రేయసి మనోహరి, బ్యూటిఫుల్ సాంగ్. ప్రేయసి మనోహరి వరించి చేరవే, ప్రేయసి మనోహరి. తీయని మనోరథం నా తీయని మనోరథం ఫలింపజేయవే, ప్రేయసి మనోహరి వరించి చేరవే, ప్రేయసి మనోహరి. దరిజేరి పోవనేల హృదయవాంఛ తీరువేళ, దరిజేరి పోవనేల హృదయవాంఛ తీరువేళ, తారకా సుధాకర నా తారకా సుధాకర తపించసాగనే, ప్రేయసి మనోహరి వరించి చేరవే, ప్రేయసి మనోహరి. మాస్టర్ పాటలు అన్నీ గుర్తున్నాయి, కానీ ఈ మధ్యకాలంలో కొన్ని కొంచెం మరుగున పడిపోయింది అనుకుంటున్నప్పుడు మీరు గుర్తు చేశారు ఈ పాట. థ్యాంక్ యూ సార్. నాకు సెకండ్ చరణంలో ఒక లైన్ అర్థం కావట్లేదు. తారక సుధాకర తపించసాగనే అలాగే ఉందా? అదే దానికి నాకైతే అర్థం కావట్లేదు, అన్వయం ఏమిటో అర్థం కావట్లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు పాడిందంతా బాగుంది. పైన శృతి ఎక్కువ అవుతుందని కొంచెం లోగా పెట్టుకున్నారు మీరు శృతి.
యు మేనేజ్డ్. ఒక్కటే ఆ సంగతి ఇంకొంచెం బాగా పర్ఫెక్ట్ చేయాలి మీరు. ఏ ప్లేసో తెలుసు కదా మీకు. తీయని మనోరథం నా తీయని, చాలా బాగా ఉంటుంది ఘంటసాల గారి వాయిస్లో అది. తీయని మనోరథం నా తీయని మనోరథం వచ్చేస్తుంది రండి ఒక్కసారి. ఇప్పుడు అనండి, ఫట్ మన వస్తుంది చూడండి. ఇప్పుడు అనేస్తారు మీరు. తీయని మనోరథం నా Almost there. You're తీయని almost there. మనోరథం నా అంటున్నా మీరు. నా అని నా చూడండి. ఆ తీయని పైన పెళ్ళుస్ అవుతుంది గొంతుగా. బికాజ్ ఎక్కువ స్ట్రెయిన్ అయినా సరే వామప్ కాకపోయినా కూడా వస్తుంది. మీకు తెలుసు, మీ మనసుకు తెలుసు సంగతి ఏంటని కరెక్ట్గా మీకు డెఫినెట్గా వచ్చేస్తుంది. అదేం ప్రాబ్లం లేదు. ఈ టైంలో రాకపోవచ్చు అది అంతే. బట్ అదర్వైజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సంగ్ ఈస్ ఫస్ట్ క్లాస్. శివ బాగా పాడారు. అది ఇంప్రూవైజ్ చేస్తానికి అద్దే లేదు. ఎంతైనా మనం ఇది ఇప్పుడు సార్ చెప్పిన కొన్ని ఆ సంగతి అది బాగా ఇదవుతే, అండ్ మోర్ ఓవర్ ఆ ఫీల్ అన్నది కొంచెం ఇంకా ఆ యొక్క రొమాన్స్ అన్న ఆ ఫీల్ దాన్ని కొంచెం ఇంకా బాగా ఉండొచ్చు అనిపించింది. బాగుంది. ఆన్ ద హోల్. పావని వస్తుంది, ఆహ్వానించండి. పావని ఎంపిక చేసుకున్న పాట భాస్కర్ భట్ల రచన, సంగీతం శేఖర్ చంద్ర, గీతామాధురి గానం, మనసారా సినిమా నుంచి. పర్వాలేదు చెప్పండి. పర్వాలేదు చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వెలా ఉన్నా పర్లేదు. పర్వాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వు ఎవరైనా పర్లేదు. ఓ నీకు నాకు స్నేహం లేదు, నువ్వంటే కోపం లేదు, ఎందుకీ దాగుడు మూతలు అర్థమే లేదు. మచ్చేదో ఉన్నదని మబ్బుల్ల జాబిల్లి దాగుండిపోదు. పర్వాలేదు చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వెలా ఉన్నా పర్లేదు. అంతలేసి కళ్ళుండకున్నా నాకు పర్లేదు, కూరమిసం లేకున్నా గాని మరి పర్లేదు. పరదాలే ఎన్నాళ్ళిలా అని నిన్నే అడగమని సరదాగా తరిమింది మది నీపై మనసు పడి, మురిపించే ఊహలతో ముఖ చిత్రం గీసుకొని అది నువ్వు కాదో అని సందేహం ప్రతిసారి చేరదీసి లాలించలేదు, నన్నిలా ప్రేమించలేదు, అందుకే ఇంకెవ్వరు ఇంత నచ్చలేదు. ఎవ్వరేమన్నా సరే నా చెయ్యి నిన్నింక వదిలేది లేదు. పర్వాలేదు చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వెలా ఉన్నా పర్లేదు. పర్వాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వు ఎవరైనా పర్లేదు. షుడ్ బి స్టడీ దేర్ ఉండకూడదు.
పాట అంతా చక్కగా పాడావు అసలు. అక్కడికి వచ్చేసరికి అది ఏంటంటే ఇట్స్ ఎ సైకలాజికల్ ఫీలింగ్. అబ్బా పరీక్ష అయిపోయింది అని ఆ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎండ్ నోట్ దగ్గరికి వచ్చేసరికి ఓకే గుర్రం అలా పెడుతుంది చూడు రన్నింగ్ రేస్లో అలా అదేనే కదా ఇంకా ఉంది పాట అన్నట్టుగానే ఫినిష్ చేయాలి మనం ఎప్పుడు. దీంట్లో ఒక మంచి సందర్భం ఉందని నాకు అర్థమైపోతుంది. ఇది ఏదో సందర్భం ఉంది, నువ్వు మామూలుగా ఉన్నా పర్వాలేదు, ఐ లవ్ యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని బాగా రాశాడు భాస్కర్ భట్లు కూడా. ఒక లైన్ నాకు బాగా నచ్చింది పల్లవిలో, మత్సేదో ఉన్నదని మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు బయటకు వస్తూనే ఉంటుందని. ఆ సెన్స్ బాగుంది, బాగా రాయించుకున్నారు. మామూలు మాటల్లో బాగా వచ్చింది. అదే కొత్త పాటల్లో కూడా మాధుర్య ప్రధానమైన పాటలు వస్తున్నాయని శేఖర్ చంద్ర, నేను ఆయన కలిశానో లేదో ఆయన దగ్గర పాడానో లేదో కూడా నాకు తెలియదు, బాగా చేశారు ఈ పాట, ఆయనకు కూడా అభినందనలు ఇద్దాం. ఆ ఒక్కటి తప్పించి మిగతా అంతా కూడా యాజ్ ఐ సెడ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్, యూ ప్రెజెంటెడ్ ఇట్ బ్యూటిఫుల్లీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. The song was excellent. థ్యాంక్ యూ సార్. There is no other thing, just లాస్ట్లో సార్ చెప్పినట్లాగా ఆ యొక్క అయిపోతున్న స్టేజ్లో ఆ శృతి నిలబడడం లైట్గా కొంచెం అది వాబుల్ అయింది. యాజ్ ఇట్ ఈస్ దెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అభిరామ్ చాలా మంచి పాట. అత్రేయ గారు అంత అద్భుతంగా రాశారు. మా నాన్నగారు ఎంఎస్ విశ్వనాథన్ గారు అంత చక్కగా సంగీతం చేశారు. మన అందరికీ తండ్రి ఆయన. నిజంగా ఆయన చాలా బాగా చేసిన పాట. దీని ప్యారలల్ సాంగ్ ఏంటో నీకు చెప్తాను తమిళంలో ఏం చేశారని తర్వాత. ముందు నువ్వు పాడినన్నా గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్. కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు చిలికే వేణు పలికే వేళనీకిది నా తొలి పలుకు వెన్నెల చిలికే వేణు పలికే వేళ నీకిది నా తొలి పలుకు మూగదైనా రాగవీణ మూగదైనా రాగవీణ పల్లవొకటే పాడును చివరకు పల్లవొకటే పాడును చివరకు కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు. నీకు కూడా ఎగ్జామినేషన్ అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేసింది కదా. వెర్రిదానికి చివరికి వచ్చేసరికి యువర్ సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాంగ్. నవ్వు బాగుంది, కొంచెం సహజంగా ఉండొచ్చు, కొంచెం టెన్షన్గా నవ్వుతున్నావు, అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమోనని. యూ కెన్ ఇట్ షుడ్ బి న్యాచురల్. ఎనీ లాఫ్టర్ ఇన్ ది సాంగ్ షుడ్ బి న్యాచురల్ ఉంటే బాగుంటుంది. మిగతా పాడడం అంతా ఫస్ట్ క్లాస్గా, ఇంక వెరీ దెర్ ఇస్ నథింగ్ టు సే అబౌట్ ఇట్. ఆయన అదే సినిమాని తెలుగులో తీసినప్పుడు అదే ట్రాక్ పెట్టచ్చు, అదే పాట పెట్టచ్చు, కానీ ఆయన తెలుగుతనానికి నేను వేరే పాట చేస్తానని చెప్పి ఈ పాట చేశారు. ఇంచుమించు ఇలాగే ఉంటుంది తమిళంలో. ఎంత పాపులర్ సాంగ్ అంటే అది నాకు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది. అండ్ కమల్ హాసన్ చేశాడు తమిళంలో. పాటకి ఎంత బాగా యాక్ట్ చేసి ఉంటాడు అతను. ఇమేజ్ ఇది கம்பன் ஏமாந்தான் இளம் கன்னியரை ஒரு
மலரென்றானே கற்பனை செய்தானே கம்பன் ஏமாந்தான் அம்பு விழி என்று ஏன் சொன்னான் அது பாய்வதினால் தானோ அவள் அருஞ்சுவை பாலென ஏன் சொன்னான் அது கொதிப்பதினால் தானோ கம்பன் ஏமாந்தான் இளம் கன்னியரை ஒரு மலரென்றானே கற்பனை செய்தானே கம்பன் ఏమాందాన్ కుర్రాడను కొన్ని కులు కులు తీసే శృతి ఎక్కువైపోయింది. ఇది అది ఈలో ఉంది. దిస్ ఇస్ ఇన్ ది అంత అందమైన పాటలు చేసిన మహానుభావులు సరస్వతి స్వరూపాలే నా దృష్టిలో. ఈ పాట అంత బాగా రాశారు. ఒక అమ్మాయికి ప్రేమ ఉంది కానీ చెప్పుకోదన్నమాట. ఎదురింట్లో ఉంటుంటాడు, అమ్మాయి అటు ఇటు తిరుగుతుంటూ వీడు ఇక్కడైతే సరదాగా పాడుతున్నట్టుంటాడు. చాలా బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్ బై బాలచంద్ర గారు. ఎంత అందంగా తీశారు ఆయన మహానుభావుడు. చాలా చాలా గొప్పగా తీశారు. కానీ నాకు సాహిత్యం ప్రకారం దీనికంటే ఒక 50% కన్నదాసన్ గారు రాసింది చాలా బాగుంటుంది అందులో. ఇప్పుడు నేను తమిళ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరూ చెప్పడం కుదరదు. బాగా పాడావు, మంచి వాయిస్, అంత బాగుంది. నాకు కొంచెం న్యాచురల్గా ఉంటే చాలు. అండ్ ఫినిషింగ్ సూర్, దట్స్ ఆల్. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఈ సాంగ్ వింటూ నేను ఇదే ఫస్ట్ సారి, కానీ కొన్ని వందల సార్లు ఈ సాంగ్ కంబని ఏమాందాన్ ఆ పాట యొక్క లిరిక్ ఎంత అద్భుతం అంటే అతి అద్భుతం. ఆ సాంగ్ యొక్క లిరిక్ అంటే తమిళ్ మాకు తెలుసు అన్న దాని గురించి దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ యొక్క పాట కంపోజిషన్ నాకు ఎన్నోసార్లు ఎన్నో విధమైన మిక్సింగ్స్కి ఒక రాగంలో ఎన్ని విధమైన సెమిటోన్ మిక్సింగ్స్కి నాకు ఎన్నో విధాలు నాకు ఇట్స్ లైబ్రరీ. నా లైబ్రరీలో ఒక సాంగ్ అది. అంత ఫెంటాస్టిక్ అయిన ఒక కంపోజిషన్ అది. ఎక్సలెంట్. నేను ఎన్నోసార్లు ఆ గాత్రమును ఎలా పాడుంటారు అని నేను ఇంతవరకు దైవ సమానులైన ఎస్పీబీ గారు పక్కన నేను ఎప్పుడు కూర్చుని డైరెక్ట్గా ఇంత క్లోజ్గా నేను వాచ్ చేసింది లేదు. భగవంతుడు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు నేను భగవంతునికి చాలా 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 కృతజ్ఞతతో ఉంటాను. ఎందుకంటే దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే నేను అంతగా నేను ఈ ప్రేమించి నేను విన్న సాంగ్ని నేను ఎలా అంతా నేను మెలుకులు తిరిగిపోయానో నా ఒక్కడికే తెలుసు ఈ సాంగ్ వింటున్నప్పుడంతా. సో నేను చెప్పదలుచుకున్న నా గుండెల నుంచి వచ్చిన మాట ఇది. మీరు పాడిన విధం చాలా అద్భుతం, చాలా బాగుంది. హరిణి చంద్రబోస్ రచన, కీరవాణి సంగీతం, నిఖితా నిగమ్ కీరవాణి కలిసి పాడిన మగధీర సినిమా నుంచి ధీర ధీర ధీర.
ప్రియ పూజలేవు చేసుకోన చేతులార సేద తీర ధీర 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 ధీర. కీరవాణి గారికి అండ్ మన చంద్రబోస్కి ఇంకొక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వాలి. మోడర్న్ డే సినిమాలో ఒక రికార్డ్ కలెక్షన్ చేసిన ఒక సినిమా. ఆ సినిమాలో పాటలు ఏ విధంగానైనా ఉండొచ్చు, మాధుర్యం పోకుండా ఆ సినిమా లెవెల్కి తగినట్టుగా టోటల్ ఆర్కెస్ట్రేషన్ చేస్తూ ది వే హీ హ్యాస్ డన్ దిస్ సాంగ్ ఈజ్ సో బ్యూటిఫుల్. చక్కటి మెలడీలో మన వీంప్లాస్ రాగంలో ఎంత బాగా చేశారు ఆయన, ఎంత చక్కగా రాశాడు చంద్రబోస్ గారు. చాలా బాగా చేస్తోంది, చాలా బాగా రాశారు. నీకు కూడా చాలా ఇష్టమైన పాట అనుకుంటాను. అండ్ ది వే యూ హ్యావ్ మేనేజ్డ్ ది బ్రీత్ ఈజ్ వెరీ నైస్. లెంగ్దియర్ ఫ్రేసెస్ ఉన్నాయి, చక్కగా మేనేజ్ చేశారు. నింగులోని తార దగ్గర నుంచి ఇంకొకసారి పాడమ్మా ప్లీజ్. నింగిలోని తార నన్ను చేరుకుందిగా, గుండెలోన గార ఇక మోగుతోందిగా, నవసోయగా. అది నువ్వు ఇంతకుముందు ఎలా పాడావు అలాగే పాడాలి. నవసోయగాలు నువ్వు ఇటు చూడకు, నువ్వు నేరుగా నువ్వు చాలా చాలా బాగా పాడావు. అది ఐ వాంట్ టు లిసన్ ఇట్ వన్స్ అగైన్. నవసోయగాలు చూడ చూడరాదు నీతురా. అది కదా మజా. ఇప్పుడు ఏదో అడిగాను కదా దాన్ని ఏదో కిట్టించినట్టు అంటే ఎట్లా. అది నువ్వు చాలా బాగా పాడావని అన్నావు. అంతవరకు నింగిలోని తార మామూలుగా ఆ నవసోయగాల దగ్గర యూ వెంట్ సో మచ్ డీప్ ఇన్ టు ది థాట్. చాలా నువ్వు డైనమిక్స్ ఇవ్వడం నాకు నచ్చింది. దట్స్ వాట్ ఐ లైక్. ఎన్నోసార్లు చెప్పినవన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకొని వాటిని అప్లై చేసే పద్ధతి ఇట్స్ వండర్ఫుల్. ఆ నవసోయగాలు రాదు రాదు నీ అమ్మాయి ఎలా పాడింది నాకు తెలియదు, కానీ నువ్వు చాలా బాగా అన్నావు అన్నమాట. చాలా బాగా, చాలా బాగా. సాంగ్ వాస్ ఎక్సలెంట్. ద సెలెక్షన్ ఈజ్ వెరీ గుడ్. ఈ సాంగ్ నేను చాలాసార్లు విన్నాను. ఒకటి జస్ట్ ఆ బేస్ నోట్ టచ్ అయ్యేటప్పుడు కొంచెం స్లైట్గా కొంచెం పిచ్చింగ్ అన్నది ఇది జరుగుతుంది. మైట్ బి ఒక సెమీటోన్ అప్ ఉంటే బాగుండేదేమో, బట్ అలాగే అటు చూసుకుంటే మళ్ళీ టాప్లో కొంచెం ఇది. బట్ మీరు టాప్ పాడేటప్పుడు మీ యొక్క స్వరజ్ఞానం చాలా బాగుంది. మీన్స్ ఎక్కడ పిచ్చింగ్ అని ఇది ఏమీ లేదు, అక్కడ బాగుంది. అక్కడ బేస్ వచ్చేటప్పుడు కొంచెం ఇదైంది. యాజ్ ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ ఫీల్ అండ్ బట్ ఇది చాలా బాగుంది. వెరీ కీప్ ఇట్. సరే, అమ్మాయికి ఎంతమంది కొట్టారు, మళ్ళీ కొట్టారు. వాళ్ళకి కోరస్ ఎంత చక్కగా పాడారు, వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. వెరీ వెల్ ప్రెజెంటెడ్, వెరీ వెల్. అక్కడ ఒక 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు అయితే 5 మంది పాడుంటారు. వీళ్ళు ఇద్దరే చేరి చక్కటి ఎఫెక్ట్ని బాగా తీసుకొచ్చారు. వెల్ డన్, గాడ్ బ్లెస్. రోహిత్ ఎంపిక చేసుకున్న పాట వేటూరు రచన, చక్రవర్తి గారి సంగీతం, జానకమ్మతో బాలుడు పాడిన పాట బాబాయ్ అబ్బాయి నుంచి తెలుసా నీకు తెలుసా అన్న పాట. తెలుసా నీకు తెలుసా ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని, ఒకే మురళి పలికే గోకులమని, ఒకే కెరటము పొంగే యమునాని, అదే అదే నా జీవమని గానమని మౌనమని తెలుసా
ఆ మౌనమని ముందర ఆ చిన్న వ్యవధి ఇవ్వడానికి ముఖ్యమైన కారణం జంజాల. ఆ మౌనం ముందర నిజంగానే ఒక చిన్న సైలెన్స్ ఉంటే ఎంత బాగుంటుందని రికార్డింగ్ థియేటర్కి వచ్చాక చేసిన చిన్న మార్పు. ఐ స్టిల్ రిమెంబర్ ఇట్. యూ ఆల్వేస్ సింగ్ గుడ్. బేబీస్ డే అవుట్లో పెద్దవాడైపోతే ఎలా ఉంటాడో అలా ఉంటావు నువ్వు. చిన్న కుర్రాడు దోగాడుకుంటూ వాడు వీధుల్లో వెళ్ళిపోతుంటాడు తప్పించుకొని. కార్లు గీర్లు అన్నీ వస్తుంటే కానీ వాడికి ఏం కాదు, వాడు వెళ్ళిపోతుంటాడు. నువ్వు నడుస్తుంటే ఎలాగ ఉంది. వాడు పెద్దవాడయ్యి ఒకేసారి ఏదో చిన్న ట్యాబ్లెట్ మింగేసి పెద్దవాడైపోతే ఎలా ఉంటాడో అలా ఉంటావు నువ్వు. యు ఆర్ స్టిల్ ఏ బేబీ, ఐ నో దాట్. నీ వాయిస్ ఇంకా మారుతుంది నాకు తెలుసు. కానీ ఆ వాయిస్లోనే ఇంత సంగతులు శృతి శుద్ధంగా, బికాస్ యువర్ లెర్నింగ్ క్లాసికల్ మ్యూజిక్, అది నీకు ఎంత హెల్ప్ చేస్తుందో నాకు అర్థమవుతుంది. యువర్ సింగింగ్ ఈజ్ వెరీ 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 గుడ్. ఒకే ఒక చోట శీతగాలి వీచినప్పుడు లేత ఎండల, ఎండకన్ను సోకినప్పుడు మంచుకొండల, ఆదుకునే వెచ్చని మమత, ఆదుకునే వెచ్చని మమత దగ్గర నుంచి పాడు. ఆదుకునే వెచ్చని మమత ఆవిరలే చల్లని ఎడదా. కరెక్ట్. చల్లని ఎడదా. ఆ పంచమిది మొదటిసారి నువ్వు పాడుతున్నప్పుడు స్లైట్లీ ఇట్ వాస్ షార్పర్ అనిపించి, అదొకటే. అలా చాలా చక్కగా అన్నావు. థ్యాంక్ యూ సార్. నాకెందుకు థ్యాంక్స్. దట్స్ ఇట్. అంతకంటే నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ సాంగ్. నాకు ఈ సాంగ్ విన్న వెంటనే ఎన్నో ఈ రాగానికి సంబంధించిన వేరే ఎన్నెన్నో సాంగ్స్, తొలి సంధ్య వేళలో ఆ పాటలన్నీ నాకు మైండ్లో తిరుగుతున్నాయి. వాళ్ళ నాన్న వాయించిన పాట, అందుకనే ఆయనకు బాగా గుర్తుంటుంది సచిన్ గారి దగ్గర, అందుకని బాగా అది ఆ రాగం విన్న వెంటనే చాలా సాంగ్స్ ఇలా నాకు ఇదేని. ఎందుకంటే నాకు సెలెక్షన్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మా గుర్తుకు తీసుకొచ్చిన మీకు ఫస్ట్ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్గా పాడారు. థ్యాంక్ యూ. కీప్ ఇట్ అప్ అండ్ ఐ విష్ యూ ఇంప్రూవ్ యువర్ ద వోకల్ క్యాలిబర్. స్వాతి దమ్మ. స్వాగతం అమ్మ. స్వాతి ఎంపిక చేసుకున్న పాట అనంత్ శ్రీరామ్, సంగీతం కేఎం రాధాకృష్ణన్, చందమామ సినిమా నుంచి నాలో ఊహలకు ఆశా భోస్లే గారు పాడారు ఈ పాట. అవునండి. శుభం. ఆల్ ది బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. ధీం తనక ధీం తగిట తక ధీం తనక ధీం, ధీం తనక ధీం తగిట తక ధీం తనక ధీం, ధీం తనక ధీం తగిట తక ధీం తనక ధీం. తిరుగుడుదోం తనక ధీం తాంగిడదగ తిరుగుడుదగ సని దని ద దని సదగా గమని సదా సా. ధీం తనక ధీం తగిట తక సని స సరి స సని స సని స సరి స. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. ధీం తనక ధీం తగిట తక. నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. పరుగులుగా పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయి. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. గరిగా మమ గరిగా మమ గరి సని సా మౌనమే
సాంగ్ క్యాన్వాస్ చాలా బాగుంది, సాంగ్ ఫార్మాట్ చాలా బాగుంది. అరేంజర్ ఎవరో నాకు తెలియదు కానీ ఇస్ బ్యూటిఫుల్లీ డన్. వాయిసెస్ని స్వరాలు వాడుకోవడం కానీ ఇది ఈజ్ వెరీ గుడ్. నాకు అనిపించింది ఆవిడ పాడుతుంది పరుగులుగా అనకుండా సెకండ్ టైం లాగానే పరుగులుగా అనిపించుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఓకే, యు సీ యూ ఎంజాయ్ యువర్ సింగింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యూ డిడ్ ఏ గుడ్ జాబ్. బట్ ఫస్ట్ పల్లవి కాగానే ఒక ఆలాపు వస్తుంది కదమ్మా, ఫస్ట్ ఒకసారి పాడది. You're almost there now. First time పాడుతున్నప్పుడు that saw was slightly flat. ఒకసారి పూర్తిగా పల్లవి పాడవా ప్లీజ్. నాలో హలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. See, by the time you come to the end, ఈ ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది, ఎవరికైనా సహజమే. ఇట్స్ లెంగ్తీ. నాలు ఊహలకు నాలు అడుగులు అడుగులు నేర్పా అడుగులు నేర్పావు. when you come to that phrase, slightly the energy level తగ్గుతుంది అనమాట. You have to keep it. I don't know how you do it. I don't know how I do it. I don't know anybody do it. అది వాడు మనకు తెలియకుండా వచ్చే అసంకల్పిత చర్య అది. You have to get your strength until that. పరుగులుగా సంగతి ఏంటి నాన్న, అది పాడు ఒకసారి. పరుగులుగా 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 లరరర తననన తనననననన. నువ్వు నోట్స్ కరెక్ట్, నువ్వు పాడుతున్నాడు, బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్. లరరరరరది పర్ఫెక్ట్, అది విషయం. అలా రావాలి, అలా రావాలన్నమాట. సో దోస్ 3 or 4 places pitches, but otherwise your singing is wonderful. God bless you. ధన్యవాదాలు. ఎక్సలెంట్ కంపోజిషన్, మంచి ఎక్సలెంట్ లిరికల్. ఈ సెలక్షన్కి సాంగ్ ఆఫ్ ద సెలక్షన్ ఇస్ వెరీ గుడ్. బికాస్ ఇంత సంగతి ఇంత విషయం ఉన్న విషయాన్ని మీరు సెలెక్ట్ చేసి పాడుతూ ఉన్నది, ఎవ్రీబడి డూయింగ్ their work as the song selections is the best thing. Selecting the song and projecting it well, presenting it well is the notion of getting the best output. So you have done it very well and I am very happy about it. ధన్యవాదాలు. సుష్మా వస్తాను. తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సంగీతం బాబు శంకర్, గానం మధుమిత. మొగుడు సినిమా నుంచి కావాలి కావాలి. శుభం లభించుగాక. కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి, ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి. మగవాడివి అయితే చాలదు, మొగుడివి కూడా కావాలి. మొగలి పువ్వుల వెన్నుని మురుతు మగువకి హామీ ఇవ్వాలి.
గా మ మ మ మ మ గరి రి స స స రి స ని స స స రి స రి గా ప ప ప ప మ మ గరి రి గా మ మ మ మ మ గరి రి స స స రి స ని స. ఇంట్లో ఉంటే కొంగు వదలవని, ఇంట్లో ఉంటే కొంగు వదలవని విప్పే విరసం రావాలి. గడప దాటితే ఇంకా రావని పట్టే విరహం కావాలి. నిత్తట్లోనూ కలవరించిన అది నా పేరే కావాలి. అవునో కాదో అనుమానంతో నే మేలుకునే ఉండాలి. నేనే లేని ఒక్క క్షణం బ్రతకలేవు అనుకోవాలి. అందుకనే 100 ఏళ్ల పాటు నీ ప్రాణం నాకే ఇవ్వాలి. కావాలి 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 నేనే నీ లోకం కావాలి. ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి. మగవాడివి అయితే చాలదు, మొగుడివి కూడా కావాలి. మొగలి పువ్వుల వెన్నుని మురుతు మగువకి హామీ ఇవ్వాలి. ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి. వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి. మీరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారంటే నువ్వు ఇంకా బాగా ఓపెన్గా పాడగలవు. నువ్వు ఎందుకు ఆ అమ్మాయిలా పాడావు? నువ్వు ఎగ్జాక్ట్లీ నీ కళ్ళు మూసుకుని ఇంటోనేషన్ అంటే మధుమిత పాడుతున్నట్టే ఉంది. మేమందరం ప్లేబ్యాక్ సింగర్స్ అయ్యాం కాబట్టి గొప్ప సింగర్స్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మీకంటే మేము బాగా పాడతాం అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. అహంకారం రాకూడదు, కానీ కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పలేదు. నువ్వు ఆ అమ్మాయి కంటే బాగా పాడగలవు. నువ్వు ఆ నమ్మకం నాకుంది. నువ్వు పాడిన పద్ధతి బాగుంది లేదని కాదు, 1 or 2 ప్లేసెస్లో కొంచెం అనుస్వరాలు వస్తున్నప్పుడు పిచ్చింగ్ అంత పర్ఫెక్ట్గా లేదు. బట్ అదర్వైజ్ యువర్ సింగింగ్ ఈజ్ రియలీ గుడ్, నో డౌట్. నువ్వు ఎంత బాగా పాడతావు నాకు తెలియదు, మా అందరికీ తెలుసు కదా. అది నువ్వు వదిలేసి నువ్వు హాయిగా పాడు. నువ్వు నీలాగా పాడితే ఇంకా బాగుంటుంది. సుష్మా కావాలి మాకు మధుమితలు అక్కర్లేదు. నీ ఆ ట్యూన్ని నీ వాయిస్లో పాడితే బాగుంటుంది. మిగతా వేరే 1 or 2 గడప దాటితే ఇంకా రావని పట్టే విరహం కావాలి, ఆ ప్లేస్లో స్లైట్ పిచ్చింగ్ అక్షరాల మధ్య, అది కూడా చాలా మైన్యూటెస్ట్ అలా ఉంది. బట్ అది ఫస్ట్ పల్లవి అయిన తర్వాత రిపీట్ అయ్యే పల్లవి కావాలి నేనే నీ లోకం కావాలి. ఎలా అంటున్నావు అమ్మా? నీ లోకం కావాలి, నీ లోకం కావాలి రే సాసా రే సాసా స్లైట్లీ స్లిప్ అయి ఉన్న చోటు చెప్పాలి కదా. అధిక ప్రసంగం చేయకపోతే ఇక్కడ ఎందుకు కూర్చోబెడతారు నన్ను, అందుకని చెప్తాను. దీస్ ఆర్ వెరీ మైనర్ థింగ్, 1 or 2 ప్లేసెస్. అదర్వైజ్ యువర్ సింగింగ్ వాజ్ వెరీ గుడ్, నో డౌట్, దేర్ ఇస్ నో సెకండ్ థాట్. దాని గురించి నేనేం చెప్పట్లేదు. ఈ కంపోజిషన్లో ఇదేంటంటే చాలా ఈజీగా అందరికి వెళ్ళి రీచ్ అవ్వాలన్న థాట్ ఆ కంపోజర్లో ఉండి చేసినట్లాగా నాకు అనిపించింది. తను ఫుల్ఫిల్డ్గా ఈ యొక్క సక్సెస్ఫుల్ అయ్యారు. ఈ సాంగ్ గొప్ప హిట్ అయి ఉంటుందని నేను అనుకున్నాను. నేను చూడలేదు ఈ ఫిలింని, కానీ ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ హియరింగ్ దిస్ సాంగ్. యూ హ్యావ్ సంగ్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. సాయి చరణ్ తను ఎంపిక చేసుకున్న పాట వేటూరు వారి రచన, అద్భుతమైన రచన. ఇళయరాజా అద్భుతమైన సంగీతం. జానకి బాలు అద్భుతంగా పాడారు, ఎందుకు చెప్పకూడదు, డెఫినెట్గా బాగా పాడారు. అమావాస్య చంద్రుడి చిత్రం నుంచి సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలం. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము మలయజ మారుత శీకరము మనసిజ రాగవ శీకరము. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. ha ha ha
ఆనందాలే భోగాలైతే హంసానంది రాగాలైతే నవవసంత గానాలేవో సాగేనులే సురవీణ నాదాలెన్నో మోగేనులే వేకువలు వెన్నెలలు చుక్కలు చూడని కోనలలో మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువులూదిన గీతికలో సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము మలయజ మారుత శీకరము మనసిజ రాగ వశీకరము సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము. ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్, జస్ట్ ఎక్సలెంట్. ఫస్ట్ పల్లవిలో మలయజమారుత శీకరము మనసిజ రాగవశీకరం. 2 places ఈ మొన అంతా చిన్న పిచ్చింగ్ ప్రాబ్లం. అది మామూలు మనుషులకు ఎవరికి తెలియదు అది. దట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్ దిస్ థింగ్ అదా. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఐ నో యూ లవ్ దిస్ సాంగ్. అందుకని అవతల హమ్మింగు అది టీవీ గోపాలకృష్ణ గారు పాడింది. అది ప్రముఖ ఆయన గాత్ర విద్వాంసులు, హిందుస్థానీ పాడతారు, సంప్రదాయ సంగీతం పాడతారు, మృదంగ విద్వాంసులు, మహానుభావుడు. ఆయనతో కలిసి ఇది లైవ్గా పాడిన పాట. నేను జానకమ్మ, టీవీ గోపాలకృష్ణన్ గారు వాద్య బృందంతో కలిసి రికార్డ్ చేసిన పాట. ఆయన పాడింది కూడా నువ్వే పాడావు. అంటే నీకు దాని మీద చాలా మక్కువ ఉందని చెప్పి ట్యూన్కు రాసి సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము మలయజ మారుత శీకరము మనసిజ రాగ వశీకరము. సుందరామూర్తి సుందరామూర్తి సుందరామూర్తి. ఇళయరాజా ఏం ఆర్కెస్ట్రేషన్ చేశారు మహానుభావులు. ఎక్స్ట్రాడినరీ ఫెంటాస్టిక్ కంపోజిషన్ ఇళయరాజా గారిది. అండ్ చాలా 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 ఎంజాయ్ చేసి నేను ఎంజాయ్ చేసి విన్న సాంగ్స్లో ఇది ఒక సాంగ్ ఇది. అండ్ ఎస్పీబీ గారు చాలా చాలా ఫెంటాస్టిక్గా తన యొక్క ఇది నాకు ఎప్పుడు మరువలేని గానాల్లో ఇది ఒక సాంగ్ ఇది. అంటే నాకు ఇక్కడ వింటున్న తెలుగులో కూడా వింటున్నప్పుడు కూడా నాకు ఆ తమిళ్లో విన్న యొక్క ఇదే నాలో ఎక్కువ ఇదవుతుంది. అండ్ మీ యొక్క పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ గుడ్. సమ్ స్లిట్ లైట్ బికాస్ అక్కడ క్రొమాటిక్ ఇది వెళ్తున్నప్పుడు పిచ్చింగ్ ఇదయింది. అదర్ దెన్ ద సాంగ్ వాజ్ ఎక్సలెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మన ఆర్కెస్ట్రా దే హ్యావ్ బీన్ పర్ఫార్మింగ్ excellent composition, playing excellent. The playing stand is very, very fantastic. Give it up. Thank you. తేజస్విని దమ్మ. నిన్ను అడిగినట్టున్నాను కదమ్మా కథక్ డాన్స్ నీకు వచ్చానని, నేర్చుకుంటున్నావా అని అడిగానా ఎప్పుడన్నా? లేదు. ఇప్పుడు ఆ డ్రెస్ చూస్తే కథక్ డాన్సర్ లాగా ఉన్నావు. వచ్చా కథక్ డాన్సింగ్ ఏమైనా ఉందా? కథక్ అని ఒక డాన్స్ ఉందని తెలుసు కదా? ఓకే, సారీ, తెలుసు. ఏంటి ఆ క్వశ్చన్ అన్నట్టుంది. లేదులేమ్మా, నేను ఊరికేదో వాగుతుంటా, వింటూ ఉండాలి మీరు. అన్ని తప్పులు భరించాలి మీరు. ముసలాళ్ళకు కొంచెం చాతస్థం ఎక్కువ ఉంటుంది కదా. నస నాగన్నలో అంటారు వీళ్ళని, నస గోకుతుంటారు. తేజస్విని ఎంపిక చేసుకున్న పాట రామజోగేష్ శాస్త్రి గారి రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం హరిణి. 100% లవ్ సినిమా నుంచి తిరు గణనాథ. తిరు గణనాథ తిత్తై తిరు గణనాథ తిత్తై ఆశీర్వదించు మా చదువులమ్మ తోడై తిరు గణనాథ తిత్తై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై తిరు గణనాథ తిత్తై తిరు గణనాథ తిత్తై.
చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కి ఐక్యూ నువ్వు కనులారా చదివింది ఒకసారి అయినా కల్లోను మరచిపోని మెమొరీ నువ్వు చదివిన ప్రశ్నలని పరీక్షలు రానివ్వు చదవనిదేదైనా చాయిస్లో పోనివ్వు ఒక్కొక్క దన్నానికి ఒక్కో మార్కు పండివ్వు ఏ టెన్షన్ తరిగి రాని ఏకాగ్రత నాకివ్వు ఆన్సర్ షీటు పైన ఆగిపోని పెన్నివ్వు తిరు తిరు గణనాద తిత్తై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాద తిత్తై తిరు తిరు గణనాద తిత్తై ఒరిజినల్ శృతిలో పాడాలని రూల్ ఏం లేదమ్మా. ఇది డీలో ఉంటే నువ్వు సి షార్ప్లో కూడా పాడొచ్చు. పాడలేదు. యూ ఆల్వేస్ సింగ్ వెరీ గుడ్ అండ్ యూ సాంగ్ వెరీ వెల్ ఆల్సో. పై నోట్లు వస్తున్నప్పుడు కష్టపడుతున్నావు, అర్థమైంది అది. అదే అది ఒక సి షార్ప్లో పాడొచ్చు నువ్వు, ఇది డీలో పాడాల్సిన అవసరం లేదు. మిగతా పాడినంతా కూడా అది ఆ గాంధారం వస్తున్నప్పుడు అది స్థాయి పైన ఉంది కదా, అది దానికి ఒక పెక్యులర్ టెక్నిక్ కావాలి. మనం క్లాసికల్ కాన్సర్ట్ చేస్తున్నప్పుడు దాన్ని మేనేజ్ చేయొచ్చు. అనే వెళ్ళిపోతుంది అది. రికార్డులో సాగస ఇవన్నీ వినిపించాలి కాబట్టి ప్రాబ్లమే అవుతుంది. అది కరెక్ట్గా వెళ్ళాలి. అందుకని అదే కాదు మా వరకు కూడా ఎక్కడో మంచిలో వెళ్ళినట్టుంది అనిపించి చివరిన ఒక సంగతి ఏదో మాకు కూడా టచ్ అవుతుంది అనమాట. యూ కుడ్ హ్యావ్ గాన్ ఫర్ సి షార్ప్. సి షార్ప్లో నువ్వు నెక్స్ట్ ఎక్కడన్నా కచేరీలో ఎప్పుడైనా పాడితే ఇది 1.5 శృతిలో పాడు, సౌకర్యంగా ఉంటుంది నీకు. లేకుండా మీకు అదర్వైజ్ యూ సాంగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ముఖ్యంగా చాలా మంచి ట్యూన్. నాకు దేవిశ్రీ ప్రసాద్ని చూస్తే నచ్చేది అది. అతనికి అవకాశం వచ్చినప్పుడు మాధుర్య ప్రధానమైన పాటలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడ్డు. అతను మంచి మెలడీ సాంగ్స్ చేస్తాడు. మిగతా అల్లరి చిల్లర సిచ్యువేషన్ కావాలంటే వాటికి ఏం చేసినా మంచి మెలడీకి అవకాశం వస్తే చేస్తాడు. ముఖ్యంగా ఈ పాటకు రామజోగి శాస్త్రి గారికి 100% ఆయనకు మార్కులు ఇవ్వాలి. ఎంత గమ్మత్తుగా రాశాడు అసలు, పిల్లలందరికీ భలే నచ్చుతుంది. తలస్నానం చేయకుండా పూజించానంటూ నా వైపు కోపంగా చూస్తే ఒట్టు, షాంపూతో పాటే చదివింది తుర్రుమంటూ వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు. ఎంత బాగా రాశారు చూడండి ఆయన. తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు, ఎంత బ్యూటిఫుల్ థాట్ అది. ఆయన శివుడు పశుబొమ్మతో చేసిన వాడిని తెలియకుండా చంపేసిన తర్వాత ఏం చేయాలంటే ఏదో ఏ దిక్కును పెట్టుకున్న ఏనుగును సంవరించి తీసుకొచ్చి తలలే మార్చేశారు. నువ్వు తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు తలుచుకుంటే మా తలరాతలు తారుమారు. అద్భుతం అద్భుతం అద్భుతం. భారతం రాసిన చేతితో బతుకును దిద్దే బంగారు. ఎంత బాగుందండి. వినాయకుడు భారతం రాసిన రాయసకాడు కదా, భారతం రాసిన చేతితో బతుకును దిద్దే బంగారు. పేపర్లో ఫోటోలు ర్యాంకులు ఎవరు అడిగారు, పాసు మార్కులు ఇచ్చి నిలబెట్టుకొని పేరు. ఫస్ట్ క్లాస్. అసలు ఆ సంవత్సరం ఆ లిరిక్కి నేను 100% నేను అవార్డు ఇచ్చి ఉండేవాడిని నేను కనుక జ్యూరీలో ఉంటే. ఎందుకంటే చాలా ఉత్కృష్టమైన ఉదాత్తమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు, గొప్ప పాటలు రాసినప్పుడు మనకు అపీల్ అవుతుంది, దానికి అవార్డులు ఇస్తాను, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్లా ఒక చిన్న చిలిపి సందర్భానికి ఇంత మంచి లిరిక్ రాయడం అనేది గొప్ప విషయం. సాహు రామజోగ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అన్న. ఈ ఒక లిరిక్ని మైట్ బి ట్యూన్గా చేసుంటారేమో నాకు ఒక థాట్ వచ్చింది ఇప్పుడు. అంత బాగా రాశాడు. యాక్చువల్గా ట్యూన్కి రాసిందే ఇది. ట్యూన్కి రాసిందేనా ఇది అన్నట్లాగా అనిపించే అంత గొప్పగా ఈ సాహిత్యం ఉంది. అంటే కొన్నిసార్లు మేము లిరిక్ ఇచ్చేస్తాం, దానికి ట్యూన్ చేయండి సార్ అన్నట్లాగా కొన్ని సిచ్యువేషన్స్లో మాకు లిరిక్ వస్తుంది, ఆ లిరిక్ని ట్యూన్ చేసే ఇది వస్తుంది. మైట్ బి అలా చేసిన సాంగ్ ఏమో ఇది అన్నంత గొప్పగా ఈ యొక్క సాహిత్యం ఏర్పడింది. సార్ యొక్క ఇచ్చిన కాంప్లిమెంట్స్ ముందు నేను ఏమి ఇది లేదు. మీరు సెలెక్ట్ చేసిన ఈ సాంగ్ వాస్ ఎక్సలెంట్. పాడిన విధానం చాలా చాలా బాగుంది. ఎక్కడో ఒక ప్లేస్లో అలా ఒక చిన్న ఇది అయింది. ఐదర్ దెన్ దట్ ఇట్ వాస్ ఎక్సలెంట్. మనకు ముఖ్య అతిథిగా వచ్చేసిన శివశంకర్కి ఒకసారి ఆశీర్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క వేదిక మీద
నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మన ఈటీవీ ఛానల్ వారికి, ఇంత అద్భుతంగా కాంపిటేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఇంత ఫెంటాస్టిక్గా ముందుకు తీసుకొచ్చి మా బాలు గారికి, ఇక్కడ పాటలు పాడిన అందరికీ అభినందన. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్సలెంట్ మ్యూజిషియన్స్ వీళ్ళందరి మధ్య నాకు చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీ మనసును పరిచయం చాలు, వాళ్ళకి అర్థమైంది. నో ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్, వన్స్ అగైన్. సో కైండ్ ఆఫ్ యూ. ఇవాళ నేను మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. వచ్చే వారం జరగబోయేటటువంటి క్వార్టర్ ఫైనల్స్లో మార్క్స్ చూసి అందులో రెండిట్లో కలిపి సగటున ఎవరికి తక్కువ వస్తే వాళ్ళు నిష్క్రమిస్తారు. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకో వారం రోజులు టెన్షన్ మనం కొంచెం ఈజ్ చేసుకోవచ్చు. ఈ వారం ఎక్సో డిష్ షైన్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కార విజేత చిరంజీవి హరిణి. ధీర 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 మనసాగలేదురా చేరరార శూర సొగసందుకోదురా. శుభం భూయాత్. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్.